నిన్ను అన్నోడే మూవ్ అయిపోతున్నాడు, నిన్ను అన్నోళ్ళే మర్చిపోతున్నారు, నిన్ను హట్ చేసింది కూడా వాళ్ళకి తెలియదు. దాన్ని పెట్టుకొని మనం ఆగిపోవడం ఎంతవరకు కరెక్ట్? రివెంజ్లు ప్లాన్ చేసుకునే దానికి కలకాలం బ్రతకం ఇక్కడ. మన బతుకు ఎలా ఉంటుంది తెలుసా? టీ షాప్ లో ఉన్న గ్లాసుల లాగా. నువ్వు తాగేటప్పుడు నీ గ్లాసే, అది తాగినంత వరకు అది నీ గ్లాసు నీదే. నువ్వు వెళ్ళిపోయి పక్కన పెట్టావు అనుకో, దాన్ని తీసుకెళ్లి హాట్ వాటర్ లో ముంచి రేపు పొద్దున అదే గ్లాసు ఇంకోటికి పోతుంది. అలా ఉంటుంది బతుకు. బతుకు శాశ్వతం కాదు. లైఫ్ లో జరిగిన పాస్ట్ ని కార్ లో ఉన్న రియర్ మిర్రర్ ఉంటుంది, కార్ లో చాలా చిన్న సైజ్ లో ఉంటుంది అది. ఆ మిర్రర్ వెనకాల ఏ వెహికల్స్ వస్తానో కనిపిస్తా దాన్ని మాత్రమే మనం పాస్ట్ లాగా కన్సిడర్ చేయాలి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలుసా? నీ ముందే ఉంటుంది విండ్ షీల్డ్, పెద్దగా ఉంటుంది. ముందర వచ్చే వెహికల్స్ అని కనిపిస్తుంటుంది, దానికి ముందు వచ్చే వెహికల్స్ కూడా కనిపిస్తుంటుంది. దట్స్ యువర్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఇవన్నీ అంత పెద్దగా కనిపిస్తున్నా చిన్న మిర్రర్ ని పట్టుకొని మనం ఆగిపోవడం ఎంతవరకు కరెక్ట్? ఒకటి ఆలోచించండి. మీరు పాస్ట్ లోనే ఇరుక్కొని జీవితాన్ని ముందుకెళ్లకుండా మీరే చేసుకుంటారా, లేదా చిన్న విండోని మర్చిపోయి విండ్ షీల్డ్ చూసుకుంటా ముందుకెళ్తావా అనేది నీ డెసిషన్. ఒకవేళ సజెషన్ అడిగితే ముందరున్న విండ్ షీల్డ్ ని చూడండి, హెడ్ లైట్స్ ఆన్ చేయండి.